ఆపరేషన్ సింధూర్ ఇది ఒక ప్రౌడ్ మూమెంట్ ప్రతి ఒక్క ఇండియన్కి. నేను ఫిరోజ్ ఖాన్ ఫస్ట్ నుంచి చెప్తున్నా, ఇక్కడ టెర్రరిజం కి సపోర్ట్ చేసేది టోటల్ పాకిస్తాన్ ఆర్మీ. సో 25 minutes లో నా లాంగ్వేజ్ లో పాకిస్తాన్ కి ఉచ్చపడింది. వాళ్ళ కాన్స్పిరసీ ఏం, వాళ్ళ ప్లానింగ్ ఏం, వాళ్ళ మాస్టర్ మైండ్ ఏం, ఇండియాకి బ్రేక్ చేయాలి. హిందూ ముస్లిమ్స్ కొట్లాట ఇక్కడనే కావాలి. ఇండియాలో రంజాన్ అయితే రామ్ కనిపిస్తాడు, దీపావళి అయితే అలీ కనిపిస్తాడు. గంగా జమున తహజీబ్, యూనిటీ ఇన్ డైవర్సిటీ, అనేకతా మే ఏకతా, దట్ ఈస్ ద బ్యూటీ. ఇది బ్యూటీ మన కంట్రీది. వాళ్ళకు అర్థమైతే లేదు, అర్థమైన తర్వాత పరేషాన్ అవుతున్నారు. నేను కాంగ్రెస్ కార్యకర్త ఉన్న తర్వాత కూడా మా ప్రధానమంత్రి గ్రేట్ పని చేస్తున్నాడని చెప్తున్నా. పాకిస్తాన్ ఒకవేళ గెలికితే పాకిస్తాన్ కి 10 days లో ఫినిష్ చేసేస్తారు ఇండియా. మన చెల్లెలు, మన అక్క, మన అమ్మ, మన బిడ్డ ముందు సంతర్రా. ఇంత ధైర్యం మీకు వచ్చింది. జైషే మొహమ్మద్ కానీ, లష్కర్ తోయబా కానీ, హిజ్బుల్ ముజాహిదీన్ కానీ ఫినిష్ కావాలి. మోదీ గారు మీకు సలాం, ఇండియన్ మిలిటరీకి సలాం. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, నాంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఫిరోజ్ ఖాన్ గారు ఉన్నారు. డైరింగ్ డాషింగ్ లీడర్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. నమస్తే ఫిరోజ్ భాయ్. నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ ఫిరోజ్ భాయ్, సో మొత్తానికి ఇండియా పాక్ వార్ మొదలయ్యింది. సో మన వాళ్ళు దాదాపుగా 9 places లో అటాక్ చేసి హాఫ్ అన్ అవర్ లోనే అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులను అందరినీ, కొంతమందిని అంతం చేయడం అనేది జరిగింది. సో ఏ విధంగా చూస్తున్నారు దీన్ని? మన అంటే మోడీ ఆధ్వర్యంలో జరిగిందని కావచ్చు, ఈ దాడిని ఏ విధంగా చూసుకోవచ్చు? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేషన్ సింధూర్. ఇది ఒక ప్రౌడ్ మూమెంట్ ప్రతి ఒక్క ఇండియన్కి. అండ్ మన మిలిటరీకి 10 on 10 మనం ఇవ్వాలి. ఎంత బాగా ఈ మిషన్కి ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, ఎంత ప్రిసైజ్ టార్గెట్, ఎల్ఓసి లోపల పోకుండా టార్గెట్ ఎగ్జాక్ట్ కొట్టి టెర్రరిస్ట్లకు చంపి వితౌట్ ఎనీ సివిలియన్ కామన్ మ్యాన్ కి ట్రబుల్ కాకుండా ఆ క్యాంప్లకు, ఆ లాంచింగ్ క్యాంప్లకు, ఎందుకంటే అది మోస్ట్ ఇంపార్టెంట్. నేను ఫిరోజ్ ఖాన్ ఫస్ట్ నుంచి చెప్తున్నా, ఇక్కడ టెర్రరిజం కి సపోర్ట్ చేసేది టోటల్ పాకిస్తాన్ ఆర్మీ. దీని వెనుక ఐఎస్ఐ, వాళ్ళకు పని పాట లేదు. ఉట్టి ఇండియాకి ఎట్లా బ్రేక్ చేయాలి, దానికోసం ఆ టెర్రరిస్టులు వచ్చినారు. వచ్చేసి మతం అడిగి లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ చదువు అని చెప్పి కొట్టినారు. వాళ్ళ కాన్స్పిరసీ ఏం, వాళ్ళ ప్లానింగ్ ఏం, వాళ్ళ మాస్టర్ మైండ్ ఏం, ఇండియాకి బ్రేక్ చేయాలి. హిందూ ముస్లిమ్స్ కొట్లాట ఇక్కడనే కావాలి, ఇక్కడనే వార్ కావాలి. ఈ యాంగిల్తో వచ్చినారు. కానీ మన ఇండియన్ పబ్లిక్ ఎంత క్లెవర్ ఉన్నారంటే, ఆ పాకిస్తానీ ఫెలోస్, ఆ టెర్రరిస్ట్ చేసింది అర్థం చేసుకున్నారు. ఇది చాలా సంతోషం. ఓకే. అండ్ పాకిస్తాన్ మర్చిపోయింది ఇండియా ఒక సెక్యులర్ కంట్రీ, పాకిస్తాన్ ఒక ఇస్లామిక్ కంట్రీ. ఇండియాలో రంజాన్ అయితే రామ్ కనిపిస్తాడు, దీపావళి అయితే అలీ కనిపిస్తాడు. గంగా జమున తహజీబ్, యూనిటీ ఇన్ డైవర్సిటీ, అనేకతా మే ఏకతా, దట్ ఈస్ ద బ్యూటీ. ఇది బ్యూటీ మన కంట్రీది. వాళ్ళకు అర్థమైతే లేదు, అర్థమైన తర్వాత పరేషాన్ అవుతున్నారు. సో 25 minutes లో నా లాంగ్వేజ్ లో పాకిస్తాన్ కి ఉచ్చపడింది. అండ్ నేను అప్పుడే చెప్పిన, మీరు టార్గెట్ చేసింది కరెక్ట్. ఎందుకంటే ఎక్కడ అడ్మిషన్లు అవుతున్నాయి, ఎక్కడ ట్రైనింగ్ అవుతుంది, ఎక్కడ బ్రెయిన్ వాష్ అవుతుంది, ఎక్కడ మాస్టర్ మైండెడ్లు ఉన్నారు, ఎక్కడ ఆర్గనైజర్లు ఉన్నారు.
ఎక్కడ ఫైనాన్సర్లు ఉన్నారు అక్కడనే మనం కొట్టాలి, అక్కడనే ఇండియా కొట్టింది. ఓకే. అండ్ వాళ్ళ తర్వాత ఒక లేఖ విడుదల చేసింది సార్, అంటే మోడీ నీ అంతు చూసాం, ఇన్ని రోజులు మేము శాంతియుతంగా ఉన్నాము, చూసి చూడనట్టు వదిలేసినాము, ఇక్కడ నుంచి అసలు అంటే మా ప్రతాపం ఏందో చూపిస్తామని చెప్పేసి నేను ఒక లెటర్ కూడా రాయడం అనేది జరిగింది. సో నేను ఇది ఇష్యూ అయిన తర్వాత నేను స్టేట్మెంట్ ఇచ్చిన, పాకిస్తాన్ ఒకవేళ గెలికితే పాకిస్తాన్కి 10 days ఫినిష్ చేసేస్తారు ఇండియా. ఇండియన్ మిలిటరీ, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ, పాకిస్తాన్ తట్టుకోలేరు. ఓకే. ఇండియా అంత పవర్ఫుల్. ఇవాళ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏదైనా పార్టీ ఉండని మేం టోటల్ సపోర్ట్లో. నేను కాంగ్రెస్ కార్యకర్త ఉన్న తర్వాత కూడా మా ప్రధాన మంత్రి గ్రేట్ పని చేస్తున్నాడని చెప్తున్నా. ఓకే. ఎందుకంటే ఇక్కడ మాట ఇండియా డిగ్నిటీది. వాళ్ళు కొట్టిన ఇండియా సోల్ మీద. మన చెల్లెలు, మన అక్క, మన అమ్మ, మన బిడ్డ ముందు సంతర్రా. ఇంత ధైర్యం మీకు వచ్చింది? అక్షర్ధామ్ టెంపుల్ నుంచి చూస్తున్నాం, యూరి అటాక్, బాంబే అటాక్, పుల్వామా, పహలగాం. ఏమరా డ్రామా చేస్తున్నారు? ఈ టెర్రరిస్ట్ వాళ్ళకు ఫినిష్ చేయాలి. జైషే మొహమ్మద్ కానీ, లష్కర్ తోయబా కానీ, హిజ్బుల్ ముజాహిదీన్ కానీ ఫినిష్ కావాలి. అండ్ దీని అంతా పాకిస్తాన్ ఉన్నది. 100 సార్లు చెప్పినాం. అండ్ ఇవాళ కూడా నా స్టేట్మెంట్, నిన్న కూడా ఇదే ఉన్నది. మోదీ గారు ఫస్ట్ ఫేజ్ జబర్దస్త్ చేస్తాం, మీకు సలాం, ఇండియన్ మిలిటరీకి సలాం, జబర్దస్త్. ఇండియా ప్రౌడ్ లాగా మొత్తం వరల్డ్ లో చూపిస్తున్నాం. ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో మనం పోవాలి. ఓకే. ఇది కుక్క పాకిస్తాన్, ఇది వాపస్ వస్తుంది. దీని తోకకి చక్కగా చేయాలి అంటే తోక కట్ చేయాలి. నేను చెప్పిన మాట నిన్న కరెక్ట్ అయింది. ఆ టెర్రరిస్ట్ల ఫాల్తున్న కొడుకులు చనిపోతే అక్కడ పాకిస్తానీ మిలిటరీ, పాకిస్తానీ పోలీస్ వాళ్ళతో నమాజ్ చదువుతున్నారు, సెల్యూట్ చేస్తున్నారు, వాళ్ళ కాఫిన్ తీసుకుపోతున్నారు, వాళ్ళకి కాఫన్ లో పాకిస్తాన్ జెండా పెడుతున్నారు. సో ఒక టెర్రరిస్టులు చచ్చిపోతే మాకు మార్టియర్డమ్ ఇస్తున్నారు. అంటే ఫాల్తున్న కొడుకులు ఇస్లామిక్ వార్ అని అందరికీ డైవర్ట్ చేసి పెట్టినారు. ఇంకా మీ ఛానల్ ముందు చెప్తున్నా, ఆ లంగా కొడుకులకు ముస్లిం పేర్లు ఉంటాయి, కానీ వాళ్ళు మా మతంలో గారు. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇస్లాం మేము ఒకటే కితాబ్, ఒకటే బుక్ చదువుతాం, అది ఖురాన్. ఓకే. ఆ ఖురాన్ చెప్తుంది క్లియర్ కట్, ఒకవేళ నువ్వు ఇన్నోసెంట్ కి చంపితే లోకం మానత్వం కి చంపుతున్నారు, నువ్వు ముస్లిం కావు. ఓకే. అండ్ వాళ్ళు సార్ ఏదన్నా అంటే చాలా మంది టెర్రరిస్టులు చెప్పే మాట, మీరు ఈ విధంగా చేస్తే అల్లా డైరెక్ట్ తీసుకెళ్తాడు, అల్లా దగ్గరకు వస్తారు, అది ఇది అని చెప్పేసి అంటారు కదా సార్. రాంగ్. ఏదైనా మంచి పని చేసుకుంటా మీరు చనిపోతే అక్కడ మీకు స్వర్గం దొరుకుతుంది. ఇస్లామిక్ వార్ చేసుకుంటా మీరు చనిపోతే అక్కడ మీకు స్వర్గం దొరుకుతుంది. ఇది ఇస్లామిక్ వార్. ఖురాన్ చెప్పింది ఇన్నోసెంట్ కి చంపమని. మీ దగ్గర మొత్తం వెపన్లు, ఎవరో స్ట్రేంజర్ కి పట్టుకొని మతబడికి చంపని ఖురాన్ చెప్తుంది నథింగ్. ఖురాన్ అంటే సాక్రిఫైస్, ఖురాన్ అంటే మానత్వం, ఖురాన్ అంటే ప్రేమ, ఖురాన్ అంటే ఫర్గివ్నెస్. ఇది ఖురాన్లో రాసి ఉన్నది. అందరికీ నేను ఛాలెంజ్ చేసేస్తా, ఫిరోజ్ ఖాన్ ఎవరైనా ఖురాన్ లో ఒక్క లైన్ కూడా ఈ టెర్రరిస్ట్ల లంగాన కొడుకులు చేస్తుంది చూపిస్తే ఏం చెప్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఛాలెంజ్, బిగ్ ఛాలెంజ్, అందరికీ ఛాలెంజ్. ఖురాన్ అంటే సాక్రిఫైస్, ఖురాన్ అంటే లవ్, ఖురాన్ అంటే ఫర్గివ్నెస్, ఖురాన్ అంటే మానత్వం, అది ఖురాన్. అండ్ సార్ ఇప్పుడు కొంతమంది నిన్న అంత పెద్ద ఇష్యూ అయినా కూడా పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తూ మెసేజ్లు పెట్టారు సార్. ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక ప్రొఫెసర్ అనుకోవచ్చు, తర్వాత కర్ణాటక కాంగ్రెస్ అనుకోవచ్చు, అంటే ఇవన్నీ పక్కన పెట్టి శాంతియుతంగా ఉండాలి అని చెప్పేసి. ఒకవేళ పాకిస్తాన్ కి ఎవరైనా సపోర్ట్ చేస్తే నా లెక్క ప్రకారం ఎవరు సపోర్ట్ చేస్తలేరు. నిన్న వచ్చినాయి సార్, వినండి, నా లెక్క ప్రకారం ఎవరు సపోర్ట్ చేస్తలేరు. ఎవరైనా సపోర్ట్ చేస్తే తీసుకుపోయి ఇంట్లో కూర్చొని చప్పు తీసుకొని కొట్టాలి, అంతే. వాళ్ళు ఏ పార్టీ అని ఉండాలి, ఏ పార్టీ ఉండని. ఇండియా డిగ్నిటీది, ఇండియా సోల్ మీద కొట్టినారు. ఇలా ఇండియా పరువు 140 crores పీపుల్ బదలాచి మనం తీసుకోవాలి.
వాళ్ళు మన ఇంట్లో గుసాయించినారు. అవును. మన సంస్కృతి మనం ఎవరి ఇంటి వైపు చూడం. మన ఇంట్లో గుసాయించిన తర్వాత వాళ్ళకు చూపియాలి మన పవర్ ఏం. ఇవాళ మహాభారత్, ఇవాళ సత్యమేవ జయతే వార్. సో ఇది దానిలో వాళ్ళు డ్రామా చేస్తున్నారు. ఇంత చిన్న కంట్రీ ఉన్నది, తినడానికి తిండి లేదు, ఇప్పుడు మనం నీళ్ళు ఆపినాం. లంగా కంట్రీ మొత్తం టెర్రరిజం కి ఒక ఇండస్ట్రీ లాగా, ఒక ఫ్యాక్టరీ లాగా మొత్తం లోకం నుంచి మా దగ్గర కూసోని అని ఫాల్తూ నా కొడుకులు. ఇది నేను ప్రెస్ లో చెప్పిన 22 నాడు మనది పాలెగాం అయింది. దాని తర్వాత 15 days NIA ఇన్వెస్టిగేషన్ చేసింది. ఇన్వెస్టిగేషన్ లో క్లియర్ కట్ ఆ టెర్రరిస్ట్ సాటిలైట్ ఫోన్లు యూజ్ చేస్తున్నారు, అది డైరెక్ట్ పాకిస్తాన్ ఆర్మీతో ఉన్నది. సో క్లియర్ కట్ అయిపోయింది. 15 days మనం టైం ఇచ్చినాం. అరే మీ దగ్గర మొత్తం టెర్రరిస్టులు ఉన్నారు రాబాయి, మీరు మద్రసాలో ట్రైనింగ్లు ఇస్తున్నారు, ఇండియా అగేన్స్ట్ ప్రిపేర్ చేస్తున్నారు, మాకు వాపస్ ఇవ్వండి అంటే 15 days లో నో యాక్షన్. సో ఎంత జబర్దస్త్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవర్ ఇండియన్ గవర్నమెంట్ కి, మన మిలిటరీకి, ప్రధాన మంత్రికి జబర్దస్త్ ఆపరేషన్ సింధూర్, ఎట్లా జబర్దస్త్ పేరు చూపించేస్తారు. అండ్ నిన్న మొత్తం ప్రెస్ లో ఇద్దరు అమ్మాయిలు వచ్చి రైట్, ఇక్కడ సోఫియా ఖురేషి, అక్కడ యోమికా సింగ్ కూర్చొని చూపించేస్తారు. ఒక లెఫ్టినెంట్ కర్నల్, ఒక వింగ్ కమాండర్ చూపించింది, ఇండియా చూపించింది. ఇది ఇండియా. ఓకే, మా మా పిల్లలే చూసుకుంటారు, మా పాపలే చూసుకుంటారు, మా బిడ్డలే చూసుకుంటారు. ఇది ఇండియా. దీనిలో మహిళలు అంటే మాకు అతి గౌరవం. మీరు వచ్చి ఆ సింధూర్కి పీకినారు, మీ అందరికీ పీక్తాంరా. సో నేను ప్రధానమంత్రికి రిక్వెస్ట్ పెడుతున్నా, వీళ్ళ మీద వార్ ఆపవద్దు, ఆల్ అవుట్ పోవాలి, వీళ్ళకు ఫినిష్ చేయాలి. పాకిస్తాన్ ఒక క్యాన్సర్, మనకు పర్మనెంట్ సొల్యూషన్ రావాలి. ఇది మనకు టైం. ఇండియా పవర్ కి వాళ్ళు తట్టుకోలేరు. దాని తర్వాత టోటల్ వరల్డ్ ఎక్సెప్ట్ చైనా అండ్ టర్కీ, టోటల్ వరల్డ్ ఇండియాతో ఉన్నది. ఎందుకంటే ఇండియా సివిలియన్స్ కి, కామన్ మ్యాన్ కి సంపలేరు. ఇండియా టెర్రరిజం కి సంపాలని పోతుంది. సంపాలే, ఓవర్, నో సెకండ్ థింగ్. టోటల్ ఇండియా ఒకటే అంటుంది, ఫినిష్ చేయి పాకిస్తాన్ కి, ఫినిష్ చేయి టెర్రరిజం కి. ఏదైనా లాస్ అయితే కానీ, ఎకనామికల్ లాస్ ఓకే, ఫైనాన్షియల్ లాస్ ఓకే, ఏదైనా వేరే లాస్ ఓకే. అరే అందరికీ నేను సలాం చేస్తా. మొత్తం ఆ రోజు మనం మిసైల్ పెట్టిన తర్వాత పాకిస్తాన్ ఎల్ఓసి దగ్గర నుంచి షెల్లింగ్ చేస్తే మన ఊర్లలో, పాకిస్తాన్ బార్డర్ లో, మన ఇండియన్ విలేజెస్ లో ఆ బాంబులు అక్కడ వచ్చి పడిన తర్వాత, పబ్లిక్ చనిపోయిన తర్వాత, వాళ్ళ ఇల్లులు, కార్లు మొత్తం బ్లాస్ట్ అయిన తర్వాత ఒకటే మాట చెప్తున్నారు, మా పిల్లలకి, మా భార్యకి, మా అమ్మకి, మా చెల్లెలకి పంపించే, మేం ఫైట్ చేస్తాం ఇండియా కోసం. ఏం జజ్బా, ఏం వారేవా. ఇదే ఇండియా, ఇదే ఇదే నాకు పొగరు, అంటే ప్రౌడ్. అరే సార్ ఏం ఇది. సో నథింగ్ డూయింగ్, నో కాంప్రమైజ్, నథింగ్. నేను చెప్తున్నా ఇవాళ మీ ఛానల్ ముందు, ఏ రోజు పాకిస్తాన్ కి ఫినిష్ చేస్తాం. 10 to 12 days వాళ్ళు వార్ మొదలు పెడితే, ఇప్పుడు గెలికినారు రైట్, 10 to 12 days ఏ రోజు నుంచి ఫుల్ 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 ఎప్పుడు ఓపెన్ అవుతుంది, 10 to 12 days లో క్లోజ్ చేసేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఆగుతుందా సింధూర్, లేకపోతే మళ్ళీ మొదలు పెట్టే అవకాశం ఉందనుకోవచ్చు? 100%. ఎందుకంటే టోటల్ 21 టెర్రరిస్ట్ లొకేషన్స్ ఉన్నాయి. ఓకే, దానిలో 9 లొకేషన్స్ లో 21 టార్గెట్స్ కి కొట్టినాం మనం. ఇంకా 12 లొకేషన్స్ రిమైనింగ్ ఉన్నది. ఓకే, 100% దాని మీద చేస్తాం, చేయాలి. ప్రధానమంత్రి చేస్తాడు, ఇండియన్ గవర్నమెంట్ చేస్తుంది, ఇండియన్ మిలిటరీ చేస్తుంది. టోటల్ నమ్మకంతో ఉన్న 100%. నెక్స్ట్ టైం పాకిస్తాన్ ఇండియాకి చూడాలి అంటే ఉచ్చా వేయాలి, అట్లా చేస్తాం. అండ్ వాళ్ళ దగ్గర కూడా అణుబాంబులు ఉన్నాయి, మేము తలుచుకుంటే ఎంతసేపు ఇండియాని, మా దగ్గర కూడా పెద్ద పెద్ద అణువాయుధాలు ఉన్నాయి, అది అని చెప్పేసి అంటున్నారు. అటం బాంబ్ ఉన్నది, న్యూక్లియర్ బాంబ్ ఉన్నది, అన్నీ ఉన్నాయి, పెట్టుకోరాను. కానీ ఇప్పుడు ఇండియా ఆగదు, ఇండియా ఆగవద్దు. ఇప్పుడే టైం, నౌ ఆర్ నెవర్. ఓకే, దట్స్ ఆల్. మోదీకి పోయి చెప్పు అన్నారు, మోదీకి చెప్పినారు, స్టోరీ ఇప్పుడు ఫినిష్, దట్స్ ఆల్. ఓకే. సో మొత్తానికి పాకిస్తాన్ లేకుండా
చేసేస్తాం. ఎస్, ఇంకా ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఇలాంటి అవకాశం రాదంటారు. రాదు. ఓకే, సో ఫైనల్ గా ఏం చెప్తారు సార్ ఇండియా? ఫైనల్ అంతే, ఇండియా ఇడవద్దు, అది కుక్క టెల్ కట్ చేయాలి. వాళ్ళు క్యాన్సర్, వాళ్ళకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. మనం ఇట్లా ఇడ్సేస్తే మళ్ళీ 1 year 2 years తర్వాత మళ్ళీ దాడి చేస్తారు, మళ్ళీ వేరే క్యాంపులు పెడతారు, మళ్ళీ దానికి రీకన్స్ట్రక్షన్ చేస్తారు, వేరే లొకేషన్ మీద పెడతారు. లంగా పనులు ఆపరు, ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ టోటల్ ఇన్వాల్వ్ ఉన్నది. అక్కడ పొలిటీషియన్స్ ది నడవదు, ఉట్టి మిలిటరీది నడుస్తుంది. ఏదైనా కంట్రీకి మిలిటరీ అవసరం, కానీ ఈ ఫాల్తున్న మిలిటరీకి ఈ కంట్రీ అవసరం. ఇదే డిఫరెన్స్. ఏదైనా కంట్రీకి మిలిటరీ అవసరం, కానీ ఈ మిలిటరీకి ఆ కంట్రీ అవసరం. ఇదే డిఫరెన్స్. అదే డిఫరెన్స్. సో ఇది లంగా కంట్రీ, దొంగ కంట్రీ. దానికోసం ఈ టైం వచ్చింది. ఇది క్యాన్సర్ టోటల్ ఫినిష్ చేయాలి. ఓకే సార్. జై హింద్, జై కాంగ్రెస్. ఓకే సార్.